మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మహారాష్ట్రకు సంబంధించి కరెక్ట్ అవగా జార్ఖండ్కి సంబంధించి అయితే పూర్తిగా అంచనాలు తారుమారయ్యాయి. సో ఇప్పటికే దాదాపు 50 స్థానాలు స్పష్టమైనటువంటి మెజార్టీ జార్ఖండ్లో ఎన్డీఏ కూటమికి అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అయితే 81 స్థానాలకు సంబంధించి 50 స్థానాలు ఆల్రెడీ ఎన్డీఏ కూటమి విజయం దిశగా దూసుకుపోతూ ఉంది. సో అంశాలకు సంబంధించి చర్చిద్దాం. ప్రస్తుతం మనతోటి డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడం కోసం తుపాటి కిషోర్ గారు రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు వారు కూడా మనతోటి జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. ముందుగా బండారు రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. నమస్తే నాయుడు గారు. నమస్తే. సో మొత్తానికి 2 రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుంది అనేటువంటి ఒక అంచనాకి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. కానీ మహారాష్ట్రలో నిజమైంది, జార్ఖండ్లో మాత్రం అంచనాలు తలకిందులయ్యాయి. ఎందుకని రామ్మోహన్ రావు గారు? నాయుడు గారు, మీకు కిషోర్ గారికి మన టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు చెప్పుకోవాలి. మనం అన్ని అంచనాలను మించి చరిత్ర నిర్మాతలు ప్రజలే నిరూపిస్తున్నారు. ఇది ఒక్కటి కాదు, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో ఇది ఎన్నికల నామ సంవత్సరం అని పేరు పెట్టాను నాయుడు గారి. సరే, అంటే 70 దేశాలు ఎన్నికలు జరిగినాయి. చాలా వరకు ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళు ఓడిపోతూ వచ్చారు. కొన్ని చోట్ల నిజమైంది, కానీ చావు తప్పి కన్నులొట్టబోయారు. ఫ్రాన్స్ లాంటి చోట్ల, అట్లా చాలా చోట్ల, బ్రిటన్ నుంచి మొదలుకొని చాలా చోట్ల అధికారం, అమెరికా, బ్రిటన్ లో అధికారం మార్పిడి జరిగింది. భారతదేశంలో ఇది కూడా చావు తప్పి కన్నుబొట్లొట్టబోయినట్టు తక్కువ మెజార్టీతోనే 3వ సారి మోడీ గారు వచ్చారు. అందుకని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలు దొరికితే 40 దేశాలు ప్రభుత్వాలు మారినాయి. కానీ మన దగ్గర ఏంటంటే, మన దగ్గర చూడండి, రాష్ట్రాల్లో తెలంగాణ 2023లో మొదలైంది, ఆంధ్రప్రదేశ్, అట్లాగే మనకు ఒరిస్సా, చూడండి ప్రభుత్వం ఏదైతే ఉందో అది పడిపోతూ వచ్చింది చాలా. అట్లాగే మనకు జేఎంఎం నిలబెట్టుకుంది. మరి అంటే ఇప్పుడు హర్యానా నుంచి చూస్తే మనకి పాజిటివ్ ఓట్లు వాళ్ళ ముందరకు వస్తున్నట్లు లెక్క. అంటే ఎన్నిక ఒకే విధంగా ఉండడానికి మంచి ఉదాహరణ. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ఎన్నిక పోలిక ఉండదు. ఉదాహరణకు మహారాష్ట్ర నుంచి మొదలు పెడదాం నాయుడు గారు. మహారాష్ట్రలో చూస్తే మీకు 2014లో 120 సీట్లు వచ్చినాయి బీజేపీకి సొంతంగా. ఆనాటి పరిస్థితి వేరు. మళ్ళీ 2019కి వచ్చేకల్లా 105 సీట్లే వచ్చినాయి బీజేపీ కదా. అప్పుడు మెల్లమెల్ల గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఎట్లా కిందకి పడిపోతుందో మొన్నటి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేకల్లా బీజేపీ కూటమి పూర్తి గ్రాఫ్ పడిపోయింది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మన మహావికాస్ అఘాడి వైపే ప్రజలు మొగ్గు చూపారు. దీన్ని బట్టి పడిపోతూ వస్తుందని ఊహించడం కరెక్ట్ కాదు. సమస్య లేదు, పడి లేచిన కెరటాల లాగా పార్టీలు ముందుకు వస్తాయి, గుర్రం ఎగరానవచ్చు అని చెప్పాను. కానీ ఎవ్వరు ఊహించేది నాయుడు గారు, ఇప్పుడు 180 దాటి ఏ సర్వే చెప్పలే ఏది మహాయతికి కూటమికి. కానీ వాళ్ళ 200 సీట్లు అయితే గ్యారెంటీ దాటబోతున్నాయి. ఇక్కడ సమస్య వస్తుంది. ఎప్పుడైనా ఒకసారి విజయం అత్యధికంగా పెద్ద ఎత్తున వరిస్తే అప్పుడు వచ్చే సమస్య అప్పుడు ఉంటుంది. ఓడిపోతే పర్వాలేదు, గెలిచిన తర్వాత వచ్చే సమస్యల నుంచి ఇప్పుడు బీజేపీ తట్టుకొని బయటకు నిలబడాలి. అది దానికి ఒక పరీక్ష అంటున్నాను. రెండోది ఏంటంటే, జార్ఖండ్ లో హోరాహోరీ పోటీ అనుకున్నాం, కానీ అప్రఖ్యాతంగా ఒకే పార్టీకి ఏదైనా మెజార్టీ వస్తుంది అనుకోలేదు. చిన్న రాష్ట్రం కనుక, చిన్న రాష్ట్రాల్లో ఒక 4-5 సీట్లు అటు ఇటు అయితే మెజార్టీ మారిపోతుంది. ఒకటి ప్లస్ అవుతే ఒకటి మైనస్ అవుతుంది, మనకు తెలుసు కదా. అందుకని వాళ్ళ 81 సీట్లు, 41 వస్తే 80 సీట్లు, 41 వస్తే అయిపోద్ది కదా. ఈ 41, 42 రావడానికి సమస్య ఎక్కడ వచ్చిందంటే, అక్కడ కొన్ని గిరిజన సంస్థలు గట్టిగా పనిచేసినాయి. అట్లాగే సానుభూతి కూడా ఇవాళ చూడండి, ప్రపంచవ్యాప్తంగా అట్లే ఉన్నది, దేశవ్యాప్తంగా అట్లే ఉన్నది. మీరు చూస్తే ట్రంప్ పట్ల సానుభూతి వచ్చింది, ఓసారి ఓడిపోయింది కదా చూద్దాంతి అని. ఇక్కడ కూడా చూడండి, ఓసారి ఓడిన వాడు గెలుస్తున్నాడు, మళ్ళీ అట్లాగే జైలుకు పోయిన వాడు గెలుస్తున్నారు. చూడండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు గెలిచారు. అట్లాగే అసెంబ్లీకి రాని వాళ్ళు గెలుస్తున్నారు. కొత్త ట్రెండ్ అంటున్నాడు. ఇది ఒక కొత్త పరిశీలన ఏంటంటే, అసెంబ్లీకి రాని వాళ్ళు గెలుస్తున్నారు. గతంలో కరుణానిధి, జయలలిత విషయం చూడండి, ఎప్పుడైతే అసెంబ్లీకి 2-3 సంవత్సరాలు రాకపోయినా వాళ్ళే గెలిచారు. మళ్ళీ ముఖ్యమంత్రులు వాళ్ళే అడుగుపెట్టారు భీషణ ప్రతిజ్ఞలు చేసి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ విషయంలో చూడండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అదే శపథంతో బయటకు వెళ్లారు, ముఖ్యమంత్రిగా మళ్ళీ వాళ్ళు వచ్చారు గెలిచి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్ళు రాలి అసెంబ్లీకి, ఆయన కూడా అట్లాగే వచ్చారు కదా. ఇవన్నీ చూసుకుంటే మనకి ఏంటంటే, ఇప్పుడు ఈ జైలుకు పోవడము, లేకుంటే ముఖ్యమంత్రిగా జైలుకు పోయిన సందర్భంలో సానుభూతి కూడా పనిచేస్తుంది అనేది ఒకటి ఉన్నది. రెండోది ఏంటంటే, ఇంకొక పరిశీలన ఏంటంటే నాయుడు గారు, ఈ అనుచిత ఉచితాలు పనిచేస్తాయా లేవా అంటే, ఒక రాష్ట్రంలో పనిచేసినాయి, ఒక రాష్ట్రంలో పనిచేయలేదు. ఉదాహరణకు జార్ఖండ్ లో 13 గ్యారెంటీలు దాకపోయారు, 3 లక్షల రుణమాఫీ దాకపోయారు, అది కూడా పనిచేసింది అంటున్నాడు. కానీ జాతీయ పార్టీగా కాంగ్రెస్ పెద్దగా ప్రభావం ఏది మన జార్ఖండ్ లో చూపించిన ప్రభావం చూపెట్టింది జేఎంఎం చూపెట్టింది. జేఎంఎం 2 మణిపూర్ మంటలను కూడా కొంత ఉపయోగించుకున్నారు. అక్కడ ఆ గిరిజన సానుభూతి ఓట్లు కూడా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జార్ఖండ్ విభిన్నమైన పరిస్థితి చూసుకోవాలి. జార్ఖండ్ లో అటు గూర్ఖాలాండ్ ఉద్యమం ప్రభావితమైంది పైనుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి, ఇటు పక్కన మణిపూర్ ఉద్యమం ప్రభావితం చేస్తుంది. ఏదైనా సరే
ఒక కంట గంగా ఒక కంట ఏమన్నా అన్నట్టు ఇద్దరికి చెరో కంట అధికారం ఇచ్చినట్టు లెక్క. బీజేపీకి ఏమో మహారాష్ట్రలో, అక్కడనేమో కాంగ్రెస్ కూటమి. యాక్చువల్గా కూటమి పేరే కానీ కాంగ్రెస్ కంటే జేఎంఎంఏ పెద్దది కనుక జేఎంఎం పార్టీకి, ప్రాంతీయ పార్టీకి పట్టం కట్టారు. ఎక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో అక్కడ బీజేపీకి చుక్కెదురవుతుంది. మీరు చూడండి, డైరెక్ట్ గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న చోట కాంగ్రెస్ వీక్ అవుతుంది, బీజేపీ గెలుస్తుంది. ఎక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉందో అక్కడ బీజేపీ వీక్ అవుతుంది. ఉదాహరణ చూడండి, పశ్చిమ బెంగాల్ నుంచి మొదలుపెట్టి పశ్చిమ బెంగాల్, ఒరిస్సాలోనేమో ఆ పాత 5 సార్లు గెలిచిన నవీన్ పట్నాయక్ పడేసింటూ మన మిత్రధర్మ పాటించలేదు, పోయింది అది. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో కానీ, తమిళనాడులో కానీ, ఆఖరి తెలంగాణలో చూడండి, మన బీజేపీ వర్సెస్ మనకు ప్రాంతీయ పార్టీ లేదు అక్కడ. ప్రాంతీయ పార్టీ ఉంటే మనకు బీఆర్ఎస్ పడిపోకుండా కాంగ్రెస్ తో పోటీ చేసే క్రమం జరిగింది. అంటే ఏమైంది, బీఆర్ఎస్ అనే గట్టి ప్రాంతీయ పార్టీ ఉన్న చోట బీజేపీ పప్పులు ఉడకలేదు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కూడా అంటున్నాను నేను, ఏదైతే జేఎంఎం గట్టిగా ఉన్నది కనుక జార్ఖండ్ లో బీజేపీ పప్పులు ఉడకలేదు ఖచ్చితంగా. అందుకనే తక్కువ సీట్లతోనైనా కాంగ్రెస్ తో అధికారం పంచుకుంటుంది. 50 సీట్లు దాటినాయంటే అప్రఖ్యాత మెజార్టీ అన్నట్టు 80లో. ఇక్కడ మహారాష్ట్రలో నాయుడు గారు ఒక విచిత్రం ఏంటంటే, ఏ పార్టీ, ఏ సర్వే సంస్థ నిజంగా పార్టీలు కూడా ఊహించనంత గొప్పగా విజయం సాధించింది ఏది మహాయుతి కూటమికి. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి మన ఏకనాథ్ షిండే పరిపాలన పనితీరు స్పష్టంగా చెప్పాలి. రెండవది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ఇండి కూటమి గత ఏదైతే ప్రచారంలో చాలా వరకు అనుచిత ఉచితాల గురించి ప్రచారం చేసినాయి. మేము ఇచ్చామని అర్ధ సత్యాలు అసత్యాలు చెప్పారు. ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారు పోయి తెలంగాణలో ఏం జరిగింది మొత్తం చెప్పిండు. కానీ దాని ప్రతిగా పవన్ కళ్యాణ్ కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి పోయిన నాయకులు, తెలంగాణ నుంచి పోయిన బీజేపీ నాయకులు కానీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అక్కడ ఇవంతా వట్టిదే ట్రాషు, తెలంగాణలో ఏం జరగలేదు, 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు ఏమి జరగలేదని చెప్పి. అట్లాగే కర్ణాటక 5 హామీలతో మొదలుపెట్టి సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి. కాంగ్రెస్ 5 హామీలతో కర్ణాటకలో ముందు పెట్టింది, తెలంగాణలో 6 అన్నది, ఆ సూపర్ 6 అని ఎన్డీఏ కూటమి తెలుగుదేశం కూడా ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నది. ఇక్కడికి వచ్చే వరకు ఎందుకు ఫెయిల్ అయిందంటే, భౌగోళికంగా కర్ణాటక మనకు తెలంగాణ ప్రభావం స్పష్టంగా మహారాష్ట్ర మీద ఉంటుంది. ఒక 10-12 జిల్లాల మీద ఉంటుంది. ఉదాహరణకు 5 జిల్లాలు ఉన్నాయి మనకు మహారాష్ట్రలో నాయుడు గారు: బీడు, ఉస్మానాబాద్, ఔరంగాబాద్, పర్భని, నాందేడ్. 5 జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగం. అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగం. కొత్త జిల్లాలు కూడా వచ్చినాయి అక్కడ. కనుక ఆల్మోస్ట్ 40-50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటు పక్కన తెలంగాణ బార్డర్ లో కానీ తెలంగాణ ఓటర్ల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మన వాళ్ళు దాదాపు 20 లక్షల మంది అక్కడ మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు, అంటే తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ ప్రభావం కన్సాలిడేట్ గా ఉంటది, సాలిడ్ గా ఉంటది. ఈ రెండు జరిగినాయి. ఒకటి కర్ణాటక కూడా పొరుగు రాష్ట్రమే మహారాష్ట్ర. కర్ణాటకలో హామీలు అమలు కాలేదు, తెలంగాణలో హామీలు అమలు కాలేదు. ఈ రెండు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు. దీన్ని సమర్థవంతంగా కూటమి ప్రచారం చేసింది మహాయుతి కూటమి. అలాగే కూటమికి సపోర్ట్ చేసిన తెలుగు నాయకులు, ఇటు బీజేపీ వాళ్ళు కావచ్చు, అటు కూటమిలో జనసేన కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా వారి తమ్ముడు చనిపోవడం వల్ల అక్కడికి వెళ్ళి ఆయన ప్రచారం చేస్తే పోవడానికి సిద్ధంగా ఉండే అప్పుడు. ఇవన్నీ చూస్తే ఏంటంటే 6 పార్టీలు, 2 ప్రాంతీయ పార్టీలు చీలిపోయినాయి. 6 ప్రాంతాలు, బాంబేను కూడా ఒక ప్రాంతంగా నేను చేస్తున్నాను. ఎందుకంటే బాంబేలో చాలా తక్కువ ఓటింగ్ జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే అంత న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు. అట్లా చూస్తే మరాఠవాడ, విదర్భ, ఉత్తర మహారాష్ట్ర, పశ్చిమ మహారాష్ట్ర ఇవన్నీ చూసుకుంటే మనకు చాలా వరకు విభిన్నమైన ప్రాంతాలు, విభిన్నమైన వ్యక్తులు, విభిన్నమైన రాజకీయ సమీకరణలు ఉంటాయి. ఒక వంక కరువు, ఒక వంత కరువు కాటకాలు, ఒక వంత పంటల నష్టం, ఒక వంత వ్యవసాయ ఉద్యమాలు. ఇటు పక్కనేమో ఆర్థిక రాజధానిగా బాంబే వెలిగిపోతుంది. అంటే ఒక దిశలో 2 మహారాష్ట్రాలు కనపడతాయి మనం. బాంబేతో కూడిన పశ్చిమ మహారాష్ట్ర, ఏది లేని విదర్భ, మరాఠవాడ. అక్కడ రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి. గత 10 ఏళ్లలో 2 లక్షల మంది చనిపోతే 67% ఈ 2 ప్రాంతాల్లో, విదర్భ అట్లాగే మనకు మరాఠవాడ ప్రాంతాల్లో జరిగినాయి. కనుక ఇప్పుడు విభిన్నమైన తీర్పు ఎందుకు వచ్చిందంటే, మంచో చెడ్డో మనకు శివసేన, మన ఏకనాథ్ షిండే ప్రభుత్వం బాగా పనిచేసింది అన్న ఒకటి. హామీలు పక్క రాష్ట్రంలో హామీలు అమలు కాలేదని వీళ్ళ ప్రచారం కంటే ప్రత్యక్షంగా ప్రజలు అనుభవించారు కదా. ఉదాహరణకు మనకు బాసర పక్కన ధర్మాబాద్ ఉంటది, వాళ్ళకి తెలుసు తెలంగాణలో ఏం జరుగుతుంది, హామీలు అమలు కావాలని తెలుస్తుంది కదా. ఓవరాల్ ప్రచారం ఎక్కువైతుంది నాయుడు గారు. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు విధానాల మీద పోవాలంటే చాలా పెద్దది. అంతేందుకు అదానికి చేసి కనుక కొంచెం ముందు బయటపడితే అసలు ప్రపంచ రాజకీయాలు మొత్తం అక్కడే ఉంటుండే. ఏ ఎన్నిక ప్రత్యేకము, ఏ ఎన్నిక ఆ రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేస్తుందని మంచి ఉదాహరణ ఇది. మహారాష్ట్ర వరకు ఆలోచించకుండా వీళ్ళు తీసుకుపోయి పక్క రాష్ట్రాల వాళ్ళని ప్రచారం చేయించడం, ఆ అసత్యాలు అబద్ధాలు చెప్పించడం, దాంతో ఏమైందంటే బౌన్స్ అయింది. కాంగ్రెస్ ప్రచారం ఎందుకు బౌన్స్ అయిందంటే, చెయ్యని హామీలు కూడా, అమలు కాని హామీలు కూడా ఇచ్చినామని చెప్పేసిండ్రు. అది తేలిపోయింది కదా. అంటే వైట్ ఏందో బ్లాక్ ఏందో తేలిపోయినప్పుడు ప్రజలు నిర్ణయించారు. అందుకని ఈ చారిత్రాత్మక విజయం
ఇక్కడ పెద్ద సమస్య బీజేపీకి ఏమొస్తుందండి నాయుడు గారు, Right. రేపు నాట్ నెక్స్ట్ అంటే ఒకటే ఒక మాట చెప్పి ముగిస్తాను. యా పెద్ద పరీక్ష ఏంటంటే ఏక్నాథ్ షిండే మళ్ళీ ముఖ్యమంత్రి కొనసాగిస్తారా, లేదు మరి తన పార్టీ 120 స్థానాలు అంటే 2014 పూర్వం మళ్ళీ వచ్చింది కనుక దేవేంద్ర మళ్ళీ ఫడ్నవీస్ గారిని కొనసాగిస్తారా, సస్పెన్స్ ఇప్పుడు. BJP ముఖ్యమంత్రి ఉంటారా అనేది రేపు ప్రశ్న, వాళ్ళకు సవాల్ కూడా అంటారు. రైట్ రైట్ మళ్ళీ సంవత్సరం మీ దగ్గరికి మనతోటి తుపాటి కిషోర్ గారు ఉన్నారు, రాజకీయ విశేషకులు. కిషోర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ రమణాయుడు గారు, బాగున్నారా? ఫైన్, థ్యాంక్ యూ సార్. నా హృదయపూర్వక నమస్కారాలు. సో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ మొత్తం